ఐకియా నుంచి ఆర్డర్ చేసిన ఇంకా మా వారు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. బాగుంది స్ట్రాంగ్ గట్టిగా. సో సోఫా మాత్రం బాగుంది కానీ ఇక్కడ ఒక స్క్రాచ్ వచ్చింది. అసలు ఒకవైపు ఏమో 2 సీటరు, ఇంకోవైపు 3 సీటరు. సోఫా అయితే బాగుంది కానీ హాల్ మొత్తం ఆక్యుపై చేసేసింది. సోఫా లుక్ ఇలా వచ్చింది అనమాట. 2 సీటర్ సోఫాలు నువ్వు పడుకో, 3 సీటర్ సోఫాలు నువ్వు పడుకో. ఇద్దరికి ఆ కార్నర్ సీటే కావాలి. సో టీవీ యూనిట్ కూడా సెట్ అయిపోయాక చూద్దాం. సో టీవీ యూనిట్ సెట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఎంత చెత్తగా ఉందో రూమ్. ఆల్మోస్ట్ అయిపోతుంది. లక్కీ టేబుల్. టీవీ యూనిట్ కూడా ఇంతసేపు పట్టలేదు పాపం. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి అక్కడే కావాలంట. మా వాడికి ఇంకా ఏవేవో ప్రామిసులు చేశాక ఇంక ఒప్పుకున్నాడు అనమాట. లెఫ్ట్ హ్యాండ్ తో డెస్క్లు సెట్ చేసిన తర్వాత రూమ్ ఇలా ఉందన్నమాట. బట్ అన్ని బొమ్మలే ఉన్నాయి. బుక్స్ ఏవి లక్కి? సో ఫైనల్లీ ఐకియా నుంచి ఆర్డర్ చేసిన సోఫాలు ఇంకా టీవీ యూనిట్ అన్నీ అయితే వచ్చేసాయి. ఇంకా మా వారు ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ 3 బాక్సెస్లో వచ్చాయి సోఫాలు. అది 3, 2, 1. సో 3 బాక్సెస్ ఎల్ షేప్ సోఫాని ఆర్డర్ చేసామన్నమాట ఫైనల్లీ. సో ఇంకా ఫిక్స్ చేస్తున్నారు మా వారు. ఫిక్స్ చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటి అవి? లెగ్స్ ఏ కలర్? స్టీల్ కలర్ లో ఉన్నాయి. గ్లాస్ చక్కవి స్టీల్ రెండు ఇచ్చారు. ఓకే స్టీల్ చూస్తారు చక్కగా. సో ఇది బాక్స్ 1. ఇది ఓపెన్ చేస్తే దీనిలో ఉంటది అనమాట యూజర్ మాన్యువల్. అంటే ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది. 1లో ఎస్ లెదర్ సోఫా బాగుంది స్ట్రాంగ్ గట్టిగా. పిల్లోస్ ఇచ్చారు. టూల్ కోసం వెతికి ఇవన్నీ ఇంకా లేవని 3 ఓపెన్ చేస్తే 3వ దాంట్లో ఉందన్నమాట. సో సోఫా మాత్రం బాగుంది కానీ ఇక్కడ ఒక స్క్రాచ్ వచ్చింది. అసలు ఇదేం చేయాలో మరి. ఇదేమో 2 సీటరు, అదేమో 3 సీటర్ అనమాట. ఇది కార్నర్లో వచ్చింది. ఆ కార్నర్ సోఫాకి ఇలాగా హుక్స్ ఇచ్చాడనమాట. ఇంకా హుక్స్లో తగిలించేయడమే. ఈ టేపు ఆ టేపు. ఒకవైపు ఏమో 2 సీటరు, ఇంకోవైపు 3 సీటరు. సో 5 సీటర్ సోఫా ఇద్దనమాట. అది ఎంత సింపుల్గా ఉందో. ఆ ఒక్క స్క్రాచ్ లేకుండా ఉంటే బాగుండేది. వెనక్కి అయితే ఇవ్వాలనుకోవట్లా. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్స్టాల్ చేసుకుని వెనక్కి ఏమి ఇస్తాం. సో ఇక ఫిక్సింగ్ అంతా అయిపోయింది. పిల్లోస్ వేస్తున్నారు. పిల్లోస్ లాగా ఇచ్చారనమాట వీటికి. 2 పిల్లోలు ఒక్కో సోఫాకి. సోఫా అయితే బాగుంది కానీ హాల్ మొత్తం ఆక్యుపై చేసేసింది. టీవీ యూనిట్ సెట్ చేస్తే ఈ పక్క ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో ఇలా వచ్చాయి పిల్లోస్. కార్నర్లో ఒక పిల్లో వస్తుంది ఇప్పుడు. సో ఫైనల్లీ ఫిక్స్ చేసిన తర్వాత సోఫా లుక్ ఇలా వచ్చిందనమాట. మా పిల్లలు పాపం ఒక రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైద్దా అని. లక్కీ విక్కీ రెడీ సోఫా. You like the sofa? పడుకుని నిద్రపోతాయి ఇక్కడే. అంతేనా? 2 సీటర్ సోఫాలు నువ్వు పడుకో, 3 సీటర్ సోఫాలు నువ్వు పడుకో. ఓకే బాగుంది. బట్ హాల్ మొత్తం ఆక్యుపై చేసేసింది. ఫస్ట్ మేము ఐకియాలో చూసిన రోజు ఏంటంటే నాకు చాలా నచ్చింది ఇది. బట్ అసలు మాకు సరిపోదేమో కూర్చొని టెస్ట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ మా ఇంట్లో యుద్ధం స్టార్ట్ అయిందనమాట. ఇద్దరికి ఆ కార్నర్ సీటే కావాలి. కాసేపు 10 మినిట్స్ నువ్వు 10 మినిట్స్ నువ్వు. ఓకే ఇక టీవీ యూనిట్ స్టార్ట్ చేశారనమాట మా వారు. వైట్ కలరు. ఇది బాగా సాలిడ్ వుడ్గా ఉంది. కొంచెం కష్టంగా ఉంటుందేమో, హెవీ మెటీరియల్. సో
సో టీవీ యూనిట్ కూడా సెట్ అయిపోయాక చూద్దాం లివింగ్ రూమ్ ఎలా ఉంటుంది అనేది. మాన్యుల్ ఇచ్చారు, ఎంతమంది చేయాలి? 2 మనుషులు, అది కూడా 2 ఉండాలి దీనికి కూడా. స్టార్ట్ చేస్తున్నాం, చూద్దాం ఫిక్స్ అయిపోయాక ఎలా ఉంటుందో. పాపం మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు అన్నమాట, నేనేం పెద్దగా హెల్ప్ చేయట్లేదు. సో ఫైనలీ టీవీ యూనిట్ ఫిక్స్ చేశారనమాట మా వారు. ఇంకా టీవీ యూనిట్ కూడా అటువైపా ఇటువైపా అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో టీవీ యూనిట్ సెట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట లివింగ్ రూము. ఇది సోఫా, ఇది టీవీ యూనిట్. సో టీవీ కొంచెం చిన్నదే, పెద్దదేం కొనుక్కోలేదు మేము. సో ఇలా ఉంది టీవీ యూనిట్. ఈ వాల్కి ఏదైనా ఇంకా డెకరేషన్ ఐటమ్ అలాంటిది తెచ్చుకుంటే లివింగ్ రూమ్ రెడీ అయిపోతుంది. సో ఇలా ఉందన్నమాట ఇప్పుడు హాల్. ఇక్కడ టీవీ అండ్ ఇక్కడ సోఫా. సో టీవీ యూనిట్ సెట్ అయిన తర్వాత ఇంకా పిల్లలు డెస్క్లు సెట్ చేయాలన్నమాట. కానీ ఎట్లుంది చూసారు కదా రూము. లక్కీ అంతా ఫస్ట్ టైడీ అప్ చేయండి. యూ వాంట్ టేబుల్ ఆర్ నాట్? మరి స్టడీ టేబుల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక స్టడీ టేబుల్, ఇక్కడ ఒక స్టడీ టేబుల్ అనుకుంటున్నాము ఆపోజిట్ గా. సో ఇదంతా ఫస్ట్ క్లీన్ చేస్తే ఎంత చెత్త చెత్తగా ఉందో రూమ్. నాన్న ఫస్ట్ క్లీన్ చేయండి నాన్న. ఓకే, కబోర్డ్ ఫస్ట్ కబోర్డ్ ఫిక్స్ చేయాలి కదా. అక్కడ కబోర్డ్ ఫిక్స్ చేయాలంటే యూ హ్యావ్ టు టైడీ అప్. టాయ్స్ అన్ని తీసుకుని మీ స్టోరేజ్ ఉంది కదా ఇక్కడ, ఈ స్టోరేజ్ లో పెట్టండి. ఇప్పుడే రైట్ నౌ. నో నో, అక్కడ ఏం ఉండకూడదు నాన్న. నాన్న టేబుల్ ఫిక్స్ చేయాలంటే అన్ని ఇటువైపుకి వచ్చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోతుంది లక్కీ టేబుల్. పాపం మా ఆయన ఒక్కడే చేశాడు అనమాట ఇవన్నీ. నేను హెల్ప్ చేశానులే, బట్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ డన్ బై మిస్టర్ సురేష్. ఈ ప్లేస్ లో సరిపోతుందో లేదా డౌట్ గా ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ లో పెడదామని. ఐ హోప్ ఇట్ ఫిట్స్. చూద్దాం. అసలు ఈ టేబులే చాలా డిఫికల్ట్ గా ఉంది. అసలు టీవీ యూనిట్ కూడా ఇంతసేపు పట్టలేదు పాపం. సో అన్నీ రెడీ చేసుకున్నారు. స్ట్రక్చర్ అయితే ఫినిష్ అయింది. ఇంకా డ్రాయర్స్ ఫిట్ చేస్తున్నారు. ఫైనలీ ఆ కార్నర్ లో అయితే ఫిట్ అయింది అనమాట స్టడీ టేబుల్. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి అక్కడే కావాలంట, ఇటువైపు ఎవరికి వద్దంటున్నారు. సో దే ఆర్ ఫైటింగ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంకా స్లిప్స్ రాసుకుందామా, లక్కీ అండ్ విక్కీ అని ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న పిక్ చేస్తాడు. ఎవరికి వచ్చినా ఫీల్ అవ్వకూడదు. ఓకే, అట్లా అనకూడదు. ఇద్దరికి ఒకటే ఎలా వస్తుంది విక్కీ? ఇప్పుడు 2 నేమ్స్ ఉన్నాయి నాన్న దీంట్లో. 1 ఈజ్ లక్కీ అండ్ 1 ఈజ్ విక్కీ. నాన్న ఏది పిక్ చేసుకుంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ప్లేస్ అన్నమాట. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నాన్న విల్ పిక్. ఓకే, నాన్న పిక్ చేస్తున్నాడు. ఉండు, నాన్న పిక్ చేశాడు. సరేలే నాన్న, ఇది లక్కీ బెడ్ దగ్గర ఉంది కదా. సో నాన్న నీకు 1 టాయ్. ఓకే, 1 టాయ్ నీకు. సరే, నీకు 1 టాయ్ ఎక్స్ట్రా. ఓకే, బట్ ఇట్స్ ఓకే నాన్న, హీస్ అప్సెట్ కదా. విక్కీ నీకు ఒకటి తెలుసా, ఇక్కడ పెట్టుకుంటే నీకు కూడా విండో పక్కనే నాన్న. చూడు, ఇదిగో విండో పక్కనే. ఓకే Vicky, are you happy now? Are you happy with this side? గుడ్ జాబ్. మా వాడికి ఇంకా ఏవేవో ప్రామిసులు చేశాక ఇంక ఒప్పుకున్నాడు అనమాట. ఫైనలీ టేబుల్స్ ఫిక్స్ అయిపోయాయి. వాళ్ళు డెకరేషన్లు కూడా చేసుకోవడం స్టార్ట్ చేశారు. మా వాడైతే అన్ని డైనోసార్స్ తో నింపేశాడు. లక్కీ ఏమో ఆమె స్టఫ్ తో నింపేసింది. సో విక్కీ చైర్ కూడా రెడీ. కూర్చుని చూడు విక్కీ. ఇప్పుడు చూడు, ట్రై టు రైట్ సంథింగ్ దేర్. లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తున్నాడు. ఆర్ యు లెఫ్ట్ హ్యాండెడ్ విక్కీ? విక్కీస్ డెస్క్ ఈస్ రెడీ విత్ ద చైర్. సో డెస్క్లు సెట్ చేసిన తర్వాత రూమ్ ఇలా ఉందన్నమాట. చాలా మట్టికి ఆక్యుపై అయిపోయింది. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది అంతే.
సో ఇది మా వార్డ్ డెస్క్, ఇది లక్కీ డెస్క్. చాలా బాగా సెట్ చేసుకున్నారు. బట్ అన్ని బొమ్మలే ఉన్నాయి. బుక్స్ ఏవి లక్కీ? ఉన్నాయా బుక్స్? ఓకే. మా వాడు తెగ డ్రాయింగ్ కూడా వేసేస్తున్నాడు. ఏంటి బ్రాంక్యూసరా అది? గుడ్ జాబ్. సరే డెస్క్ నచ్చిందా నీకు? బాగుందా? కంఫర్టబుల్ గా? ఎలిఫెంట్ కేసావా ఇది? భలే ఉంది. విక్కేమో యూనికార్న్ కేసింది. భలే ఉంది ఇది. సో ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. ఐకియా నుంచి మేము తెచ్చిన ఫర్నిచర్ అంతా ఫిక్స్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. నువ్వు విక్కీ ఎట్లా చెప్పాలి బాయ్? ఎట్లా చెప్తారు బాయ్? You're a little busy. Okay.